ఓటు చోరీకి వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసం వారు చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణంగా మద్దతు తెలపటమే కాకుండా సంఘీభావం తెలపడం కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రేపు 26వ తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేబినెట్ సహచరులు అందరం కలిసి, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడితో సహా సీనియర్ నాయకులతో సహా కలిసి వారి పాదయాత్రలో పాల్గొనటానికి వెళ్ళాలని నిర్ణయం చేయటం కూడా జరిగింది. అలాగే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా సిపెక్ సర్వే చేయడం ఒకటే కాకుండా ఆనాటి ఎన్నికల వాగ్దానం మేరకు ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు సర్వే చేపించి, క్యాస్ట్ సర్వే జరిపించి, ఆ సర్వే ద్వారా వచ్చిన సహేతుకమైనటువంటి సంఖ్యతో శాసనసభలో ప్రవేశపెట్టి